గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో ఆ ధర్మపురి గోదావరి ఉంటూ ఉంటుంది. ప్రతి గ్రామంలో ఈ పత్రిక ఉంటుంది, నినాదం పత్రిక. నినాదం పత్రిక వచ్చిన పొద్దున వాట్సాప్ లో పోస్ట్ పెడతారు మా వాళ్ళందరూ, అన్న పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. మా అక్కడ జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అనేక కాంట్రవర్సీలో కూడా ప్రజలకు సంబంధించిన సమస్య ఎక్కడైతే ఉంటుందో అది మా దృష్టికి తీసుకొస్తారు. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు శ్రీనివాస్ గారు కానీ, మోహన్ గారు కానీ, అదేవిధంగా విమలక్క గారు కానీ, ఇంకా గౌరవనీయులు ప్రెస్ సంబంధించినటువంటి రమణ గారు, పెద్ద రమణ, చిన్న రమణ గారు, చాలా సీనియర్ రిపోర్టర్స్, చాలా మంది వేదిక ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ ఉద్యమం చూశాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉండేవాళ్ళు నేను. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడే జర్నలిస్ట్ సోదరులు చాలా మంది కరీంనగర్ జిల్లాలో చైతన్యమైన జిల్లా. ఏది మొదలైన మొదలు అక్కడి నుంచే మొదలవుతుంది. అలాంటి కరీంనగర్ జిల్లా వాస్తవుడిగా ఆ నినాదానికి సంబంధించిన వార్షికోత్సవంలో ఇంకా ఈ రోజు ఇంత కాంపిటీషన్ యుగం అంతా డిజిటల్ వైపు వెళ్తున్న పరిస్థితులు కూడా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనే పరిస్థితులు కూడా ఒక ప్రింట్ మీడియా పత్రిక నడపాలంటే చాలా టఫెస్ట్ పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా గ్రామీణ ప్రాంతంలో జర్నలిస్టులు కానీ, మండల స్థాయి జర్నలిస్టులు కానీ, జిల్లా స్థాయి జర్నలిస్టులు కానీ సమన్వయంతో అటు ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా యాజమాన్యం ఈ నినాదం పత్రిక నడిపిస్తున్నటువంటి దాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి ప్రభుత్వం తరఫున మా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, నేను కానీ ఎక్కువ మాట్లాడకుండా, మీరు ఎప్పుడైనా కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.